శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభ మరియు ముగింపు సమయము. శ్రావణ మాసం అంటే ఏమిటి, శ్రావణ మాసం విశిష్టత గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం పాడ్యమి తిథి ప్రారంభ సమయం ఆగస్టు 4, 2024 ఆదివారం పగలు 3:57 నుండి సెప్టెంబర్ 3, 2024 మంగళవారం ఉదయం 6:11 శ్రావణ మాసం ముగుస్తుందండి. శ్రావణ మాసం నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయండి. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందండి. పంచాంగం ప్రకారం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందండి. వర్ష ఋతువు ప్రారంభమవుతుందండి. త్రిమూర్తుల్లో స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుని, ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్తూ ఉంటారండి. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించటం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారండి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనదండి. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయండి. గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైనది కనుక, అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయండి. శ్రావణ మాసం వచ్చిందంటే నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు లౌకిక ఆనందాన్నే కాక ఆధ్యాత్మిక ఆనందాన్ని కూర్చేదే శ్రావణ మాసం అండి. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి ఉజ్వలంగా ప్రకాశిస్తాయండి. వర్ష ఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలమండి. ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్తూ ఉంటారండి. అసలు శ్రవణమనే ఈ మాసనామమునందే వేదకాలమనే అర్థం ఉన్నదండి. శ్రవణమనగా వినుట అని అర్థమండి. శ్రావణ మాసాన్ని వేదాధ్యయనం సమయమని త్రేతాయుగమునందే చెప్పబడి ఉన్నదండి. స్త్రీలకు వేద పఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు మోహమును తొలగించి సౌభాగ్యమునిచ్చేవండి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళగౌరీ వ్రతమును 5 సంవత్సరముల పాటు నిర్వర్తిస్తారండి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారండి. పౌర్ణమి రోజున ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకుంటూ ఆనందంగా గడుపుతారండి. గృహిణి గృహముచ్యతే అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారండి. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగింపచేస్తుందండి. ఈ మాసంలో బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజండి. కృష్ణాష్టమి వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా చెబుతారండి. శ్రావణ పౌర్ణమి రోజు బ్రహ్మచారులు కానీ, గృహస్థులు కానీ యజ్ఞోపవీత ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నదండి. రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతావరణంలో మార్పు చెందటం వలన వ్యవసాయ సాగు కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయని రైతులు సంతోషిస్తారండి. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాలను, సంతోషాన్ని కలిగింపచేస్తుందండి. తెలుసుకున్నాం కదా అండి 2024వ సంవత్సరంలో శ్రావణ మాస విశిష్టత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవా మరి, స్వస్తి.